బిగ్ బాస్ అనేది సమాజానికి విరుద్ధం అంటూ దాని మీద యాక్షన్ తీసుకోవాలంటూ గతంలో సిపిఐ నారాయణ గారు కోర్టులో కేసులు వేస్తే కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. ఆ తర్వాత ఆంధ్ర హైకోర్టులో ఏదైతే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒకప్పుడు ప్రొడ్యూసరు, ఆ తర్వాత సినిమా రంగంతో పరిచయం ఉన్నటువంటి ఆయన తను వేసినటువంటి పిటిషన్ నిన్న హైకోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో అశ్లీలత, అసభ్యత నిలువరించాలని యువతను పెడదోవ పట్టిస్తున్నాను పరిమితులను కార్యక్రమంగా ప్రకటించి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల్లో మాత్రమే ప్రసారం చేయాలంటూ వేసినటువంటి పిటిషన్ని కొట్టేసింది. 2019, 2022 సంవత్సరాల్లో కూడా వ్యాజ్యాలు వేశారు. ఈ వ్యాజ్యాల మీద ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. కొన్ని ఫోటోల్ని మా ముందుంచి వాటి ఆధారంగా బిగ్ బాస్ షోని నిలిపేసేయమంటే కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషనర్కి అసభ్యం అనిపించింది, ఎక్కువ మందికి అసభ్యం కాకపోవచ్చింది. పిటిషనర్ కేవలం కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేశాను, సంబంధిత అధికార యంత్రాంగం వద్ద ఫిర్యాదు చేయలేదండి. పిటిషనర్ ఈ వ్యాజ్యాల్లో లేవనెత్తిన విషయాలను కేబుల్ టీవీ నియంత్రణ చట్ట నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల ముందు లేవనెత్తచ్చని చెప్పి స్పష్టం చేసింది.